అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 787 ఫ్లైటు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారుగా 20 మంది మెడికోలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టు తెలియజేస్తుంది. 242 మంది ప్యాసింజర్స్తో బయలుదేరిన ఈ ఫ్లైట్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనడా వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. వీళ్లలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఫ్లైట్ కుప్పకూలిన వెంటనే అంత పెద్ద అగ్ని ప్రమాదం జరగడానికి కారణం సుమారు 58,000 లీటర్ల ఇంధనంతో ఆ ఫ్లైట్ బయలుదేరింది. కుప్పకూలిన వెంటనే ఆ ఇంధనం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలేంటో త్వరితగతిన తెలియజేయాలని చెప్పి అధికారులను కోరారు. ఈ ప్రమాదం జరిగింది లంచ్ టైంలో కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. చరిత్రలో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటిసారని ఎయిర్ ఇండియా సంస్థ తన ఎక్స్ వేదికలో ప్రొఫైల్ పిక్ని అలాగే కవర్ ఫోటోని నలుపు రంగులోకి మార్చి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంతటి ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుందో తెలియాల్సి ఉంది.